రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీహెచ్ఏఎఫ్ అంటే ఏఎన్ఎం సోదరిమణులకందరికీ నమస్కారం. 2023వ సంవత్సరంలో గత రాష్ట్ర ప్రభుత్వం ఎంపీహెచ్ఏ ఫిమేల్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 1930 పోస్టులు ఆనాడు గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో మనం చేసిన పోరాటాలు ఉద్యమాల ఫలితంగా ఇంకో 300 పోస్టులు పెంచుతామని చెప్పారు, కానీ అవి పెంచలేదు. ఆ పోస్టులకే రాష్ట్ర ప్రభుత్వం ఒక రాత పరీక్ష నిర్వహించింది. చాలామంది కూడా రాత పరీక్షలో పాల్గొని ఎగ్జామ్ కూడా రాశారు. అంటే కాంట్రాక్ట్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్లో లేనటువంటి వాళ్ళు కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు. ఏదేమైనా ఈ కాంట్రాక్టు ఏఎన్ఎంలకు అందరికీ 30 మార్కులు సర్వీస్ వెయిటేజ్ ఇస్తూ 70 మార్కులకు పరీక్ష నిర్వహించారు. అది చాలా కాలం అయిపోయింది, ఇప్పటిదాకా రిజల్ట్ డిక్లేర్ చేయలేదు. దీంతో చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. కనీసం ఈ 1930 మంది అయినా కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా రెగ్యులర్ అయిపోతామన్నట్టు ఆశలు చాలామంది పెట్టుకొని ఉన్నారు. వాస్తవంగా మన డిమాండ్ అందరినీ రెగ్యులర్ చేయాలని 6000 మంది ఉన్నారు మొత్తం రాష్ట్రంలో. డైరెక్ట్గా రెగ్యులరైజేషన్ చేయకుండా గవర్నమెంట్ ఎగ్జామ్ సిస్టమ్ తీసుకొని వచ్చింది. దీన్ని వ్యతిరేకించాం. అయినా ఎగ్జామ్ నిర్వహించారు, రాశారు. కాబట్టి రిజల్ట్ ఇచ్చి వాళ్ళకు మరి సెలెక్ట్ అయిన వాళ్ళకందరికీ కూడా పోస్టింగ్లు ఇచ్చి పర్మనెంట్గా వాళ్ళకు బాధ్యతలు అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి భావిస్తూ వెంటనే రిజల్ట్ డిక్లేర్ చేయాలని చెప్పేసి CI2 తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం కూడా చేస్తూ ఉన్నది. నిన్నగాక మొన్న ధర్నా కూడా పెద్ద ఎత్తున మనం చేసాం. ఈ ధర్నా చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత స్పందన వచ్చి ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క రిజల్ట్ వెంటనే డిక్లేర్ చేస్తామని చెప్పారు. ఈరోజు బోర్డు సెక్రటరీ గారితో కూడా నేను ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడడం కూడా జరిగింది. ఏఎన్ఎంలకు సంబంధించిన రిజల్ట్ ఒక 10 రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా 10 రోజుల్లో ప్రొవిజనల్ లిస్ట్ పెట్టిన తర్వాత ఆబ్జెక్షన్స్ అన్ని కాల్ఫర్ చేసి త్వరగా ఈ రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే పోస్టులు ఖాళీ అయినవో వాటికి సంబంధించి కూడా యాడ్ చేయాలి. అవన్నీ ఇంకొక 400-500 పోస్టులు యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే ఏజ్ బార్ ఏ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో బేసిక్ DA, HRA, CCA అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేదనుకుంటే డైరెక్ట్గా రెగ్యులరైజేషన్ చేస్తే ఒక 5-6 సంవత్సరాలు వాళ్ళు కూడా పర్మనెంట్ ఉద్యోగాల్లో పనిచేసి కొన్ని బెనిఫిట్స్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృష్టితో ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా మేము చెప్తున్నాం. ఇంకా త్వరగా ఈ రిజల్ట్ కోసం సీరియస్గా మేము ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు కూడా చేశాం. ఇప్పటికే LTలకు సంబంధించిన 2 లిస్టులు ఇచ్చారు, వెరిఫికేషన్లో జరుగుతూ ఉంది. స్టాఫ్ నర్సులకు సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ల యొక్క రిజల్ట్ కూడా ఇచ్చారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. ఇప్పుడు ఏఎన్ఎంలకు కూడా 10 రోజుల్లో ఇస్తామంటున్నారు. తర్వాత ఫార్మసిస్టులది కూడా ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఏఎన్ఎం సోదరి మనందరూ కూడా మొత్తం అందరూ కూడా మీరు ఎదురు చూస్తున్నట్లుగానే మీకోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రిజల్ట్ వెంటనే రావాలి, ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి. ఏఎన్ఎంస్ కూడా ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతిలో సెకండ్ ఏఎన్ఎంలు ఉన్నారు, EC ఉన్నారు, అలాగే అర్బనైజ్ సెంటర్ ఏఎన్ఎంస్ ఉన్నారు, 104 వాళ్ళు ఉన్నారు, HRD ఏఎన్ఎంస్ ఉన్నారు. రకరకాల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రకరకాల జీతాలు ఇస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పర్మనెంట్ అయిపోతే కొంచెం శాశ్వతంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారం అవుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి త్వరలో మీ రిజల్ట్ వచ్చి మీరు అందరూ కూడా పర్మనెంట్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మీకోసం తప్పకుండా మన యూనియన్ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.